అసలు వీళ్ళేంటి ఇంకా రావట్లేదు? ఆల్రెడీ వీళ్ళు ఎంట్రీ ఇచ్చారు కదా! ఈ దీపక్ ఏంటి ఇంత ఆలస్యం చేస్తున్నాడు అని మనసులో శ్వేత అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే విరూపాక్షి, రూప బోనం ఎత్తుకొని అటుగా నడుచుకుంటూ వస్తూ ఉంటే అదే సమయానికి దీపక్ ఎంట్రీ ఇస్తాడు. దీపక్ అలా కోపంగా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. దీపక్ వెంటనే విరూపాక్షి, రూప ఉన్న దగ్గరికి వెంటనే వచ్చి పోతరాజులా డ్యాన్స్ వేస్తూ ఉంటే అదే సమయానికి కావాలని రాజును కొరడాతో కొట్టబోతూ ఉండగా కాస్త రాజు వెనుకకు జరగగానే మీరు కాస్త చూసుకొని డ్యాన్స్ వేయండి, మీరు ఏం చేస్తున్నారో మీకేనా అర్థమవుతుందా అని కోపంగా రూప అంటూ ఉంటుంది. కానీ వెంటనే శ్వేత మాత్రం నువ్వేం చేస్తున్నావు, అసలు రూపని తగులుకోమంటే రాజును తగులుకుంటున్నావేంటి అని కోపంగా శ్వేత సైగ చేయగానే ఇప్పుడు చూడండి శ్వేత గారు అని విధంగా అంటూ వెంటనే అలా రూపని కొరడాతో కొట్టబోతూ ఉన్న సమయంలో రాజు గట్టిగా చేయిని అడ్డు పెడతాడు. అసలు మీరేం చేస్తున్నారో మీకేనా అర్థమవుతుందా అని కోపంగా రాజు అంటూ ఉంటే ఎరా అయ్యా, పోతరాజులను అలా అనకూడదురా, ఆ అమ్మవారికి తమ్ముళ్ళు లాంటివారు, ఇలాగే డాన్స్ వేస్తూ ఉంటారు. మనమే అడ్డు తప్పుకోండి, దారివ్వండి అని అంటే వాళ్ళే మనకు దారిస్తారు. కాస్త మీరు అడ్డు తప్పుకోండి అయ్యా అని అనగానే వెంటనే ఇక అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అసలు నువ్వు ఏం చేస్తున్నావు దీపక్, నేనేం చెప్పానో నువ్వేం చేస్తున్నావు, నేను చెప్పిందేంటి నువ్వు చేస్తుందేంటి, ఏం చేశాను, నేను రూపని ఎలాగైనా తప్పించమని అడిగాను, కానీ నువ్వు బై మిస్టేక్లో అలా జరిగింది, ఈసారి అలా జరగకుండా నేను చూసుకుంటాను సరే అని అంటూ కోపంగా శ్వేత అక్క నుండి వెళ్తూ ఉంటే మరోవైపు పోషమ్మ తల్లి దగ్గరికి వచ్చి చేతులెత్తి దండం పెట్టుకుంటారు. అప్పుడు సూర్యప్రతాప్ మాత్రం నేను నా కూతుర్ని నమ్మాను, కానీ నన్ను నా కూతురు కూడా మోసం చేసింది. ఇద్దరు నాకు ఎప్పుడూ కనిపిస్తూనే ఉన్నారు, వాళ్ళు నా కంట కనబడకుండా నువ్వే చూడాలి తల్లి అని ఈ విధంగా అంటూ ఉంటే ఇక విరూపాక్షి మాత్రం నా కూతురు అల్లుణ్ణి ఎలాగైనా నువ్వే కలపాలి అని విధంగా మొక్కుకుంటూ ఉంటుంది. నేను కడుపుతో లేనన్న విషయం నాన్నకు తెలీదు, నాన్న తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో కూడా తెలీదు. అసలు ఈ సమస్యలన్నీ ఎప్పుడు నువ్వు పోగొట్టి నాన్నకు నేను ఎప్పుడు దగ్గర అవుతాను చెప్పు తల్లి, అమ్మ ఎప్పుడు దగ్గర అవుతుంది, నువ్వే చూసుకోవాలి తల్లి అని మొక్కుకుంటూ ఉంటే విజయాంబిక మాత్రం నా కొడుకు ఈ రూప ఒకటి కావాలి, ఓ రాజుగాడు ఉండకూడదు అని విజయాంబిక మొక్కుకుంటూ ఉంటే ఇక ముత్యాలు మాత్రం జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడు రూప కడుపుతో ఉంది, ఇక నేను తల్లిగా వేరే నిర్ణయాలు తీసుకున్నా శత్రువునైపోతాను, నువ్వు ఎలా చేయాలనుకుంటే అలా నడిపివు తల్లి అని ముత్యాలు మనసులో మొక్కుకుంటూ ఉంటుంది. ఇక రేణుక మాత్రం ఏంటి నాకు చెప్పకుండానే మీరు అందరూ వచ్చారు, మీలో నేను ఒక కుటుంబం కాదా, చెప్పండి విజయాంబిక గారు, అయినా నిన్న దేవుడే రప్పిస్తాడులే, ఎందుకంటే తొందరపడుతున్నావు, వచ్చావు కదా రేణుక అని అంటూ ఉంటే అంతలో అవునవును వచ్చాను అని అంటూ ఉండగా అంతలో ఒక్కసారిగా రాధిక రాధిక రాధికను నేను రేణుకాని కాదు రాధికని అని అంటూ ఉంటుంది. ఏంటి రేణుక, నీకేమైనా పిచ్చి పట్టిందా, లేదు నాకు పిచ్చి పట్టలేదు అని అంటూ ఉంటే మీకు అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను, ఈ రాధిక ఏంటి రాధికానా, రేణుక రేణుక కాదని చెప్తున్నాను కదా, నేను రాధికాని, పోయిన ఏడాది నేను ఒకరిని ప్రేమించాను, 3 నెలలు తిరగక ముందే ప్రెగ్నెంట్ అయ్యాను, ఇదిగో ఈ అమ్మవారికే నేను బోనం ఎత్తుకొని వచ్చాను, కానీ కడుపుతో ఉన్న నేను బోనం ఎత్తానని పోతరాజుల కత్తికి బలి అయ్యాను, ఇప్పుడు అదిగో తను కూడా పోతరాజుల కత్తులకు బలి అయి తీరుతుంది, రేణుక రేణుక కాదని చెప్తున్నాను కదా పెద్ద మనిషి, నీ కూతుర్ని కాపాడడం కోసం నువ్వు ఇద్దరి ఆడపిల్లలకు మోసం చేశావు, నువ్వు మాట్లాడుతున్నావా, నువ్వు మోసం చేశావు, అయినా అసలు తను కడుపుతోనే లేదు,
కడుపులో అసలు పిండమే లేదు అని రేణుక ఈ విధంగా అంటూ ఉంటే ఒక్కసారిగా విరూపాక్షి షాక్ అయిపోతుంది. ఇదేంటి ఇలా నిజాలు బయట పెడుతుంది, ఇప్పుడు నేను ఏం చేయాలి అని మనసులో విరూపాక్షి అనుకుంటూ ఉంటే, నేను రాధికాని చెప్తున్నాను, ఖచ్చితంగా తను ప్రెగ్నెంట్ అయితే బోనం ఎత్తింది కాబట్టి చావాలి, చావలేదంటే తను ప్రెగ్నెంటే కాదు, కడుపులో అసలు బిడ్డే లేదు, మిమ్మల్ని అందరినీ మోసం చేస్తుంది, తను ఒక మోసగత్తే. ఇక పెద్ద మనిషి నువ్వు కూడా ఒక మోసగాడివే. నీ కూతురి జీవితం కోసం ఆలోచించి ఆడపిల్లకు అన్యాయం చెయ్యాలని నువ్వనుకున్నావు. రేణుక, రేణుకను కాదు, రాధిక, రాధిక, రాధికాని. రేణుక ఎవరు? ఎలాగైనా ఈ రేణుక నిజాన్ని బయట పెట్టాలని చూస్తుంది. ఇప్పుడు ఇలాగే చూస్తూ ఉంటే ఖచ్చితంగా నా కూతురు కడుపులో బిడ్డ లేదని తేలిపోతుంది. నేను ఏదో ఒకటి చేయాలి అనే విధంగా అంటూ వెంటనే విరూపాక్షి మందారానికి సైగ చేస్తుంది. సరే అమ్మగారు, నేను చూసుకుంటాను అని మందారం సైగ చేయగానే ఖచ్చితంగా రేణుక అదే యాక్టింగే, నా కూతురు కడుపుతో లేదన్న నిజాన్ని బయట పెట్టాలని అలా చేస్తుంది అని మనసులో విరూపాక్షి అనుకుంటూ, రాధిక, రాధిక, రాధికానే, మీరొక్కరు మాత్రమే నన్ను రాధిక అని పిలిచారు, ఇక్కడున్న అందరూ రేణుక అని పిలుస్తున్నారు ఏంటి? నువ్వు వదిలి వెళ్ళిపో రాధిక, లేదంటే శిక్ష అనుభవిస్తావు. ఎందుకు? వెళ్ళిపో. నేను వెళ్ళిపోను, నిజాన్ని తేల్చే వెళ్తాను. ఈ రాధిక నిజాన్ని తేల్చుతుంది, అయితే నువ్వు అనుభవించక తప్పదు. నీ ఇష్టం, మంచిగా చెప్తున్నాను, వెళ్ళిపో, నేను వదిలి వెళ్ళను. వదిలి వెళ్ళవా అని విధంగా అంటూ వెంటనే మందారం అలా పోచమ్మ తల్లిలా రాగానే అందరూ షాక్ అయిపోతారు. ఎవరు ఎవరు మందారం? మందారాన్ని కాదే, నేను పోచమ్మనే అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, మందారం యాక్టింగ్ చేస్తుందా లేదంటే నిజంగానే పూనకం వచ్చిందా అని మనసులో రేణుక అనుకుంటూ కంగారు పడిపోతూ ఉంటుంది. అయినా నా యాక్టింగ్ ఏంటో చూపిస్తాను అని మనసులో రేణుక అనుకుంటూ, ఏంటి పోచమ్మ తల్లి అయితే ఏంటి, ఏదైతే ఏంటి, నేను రేణుకను వదిలి వెళ్ళను, ఈ రాధిక ఖచ్చితంగా ఉంటుంది. ఏంటి, ఈ పోచమ్మ తల్లికే సవాలు విసురుతున్నావా? అమ్మోరు తల్లికే సవాలు విసురుతున్నావా? అప్పుడు పోచమ్మ, ఇప్పుడు అమ్మోరు, అంటే ఇదంతా మందరం ఆడుతున్న నాటకం అని ఈ విధంగా రేణుక అంటూ ఉంటే, అయ్యో ఇలా చేసావేంటి మందారం అని మనసులో విరూపాక్షి అనుకుంటూ ఉంటే, ఏంటే నాది నాటకం అంటావా? ఆంకాలమ్మను, పోచమ్మను, అమ్మోరు తల్లిని అన్నీ అన్నీ నేనేనే, నీకు ఈ విషయం తెలియక మాట్లాడుతున్నావు అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఈ మూమెంట్లో నేను రాజుగారిని లేపేయటం సరికాదు, లేదంటే నా మీదే అనుమానం వస్తుంది. అమ్మో, అసలే మందారంలో అమ్మవారు పోనింది అని మనసులో దీపక్ అనుకుంటూ ఉంటే, అయితే మాత్రం తను కడుపుతో లేదు నిరూపించడానికే వచ్చాను. ఏంటే నా భక్తులకి ఆటంకం పెడతావా అని అంటూ వెంటనే వేపాకులతో రేణుకాని కొడుతూ ఉంటుంది మందారం. వెళ్తావా లేదా? వెళ్ళిపో. నేను వెళ్ళను, నేను నిరూపించే వెళ్తాను. అయితే పంతులు గారు 100 కొబ్బరికాయలు తీసుకొని రండి, తల మీద కొట్టి ఆ రాధికను పంపించేసేస్తాను. సరే అమ్మా అని అంటూ వెంటనే పంతులు గారు 100 కొబ్బరికాయలు తీసుకొని వస్తారు. అమ్మ బాబోయ్, ఇప్పుడు 100 కొబ్బరికాయలు కొడితే నేను చచ్చిపోతాను కదా, నేనేదో ఒకటి చేయాలి అని రేణుక మనసులో అనుకుంటూ, అమ్మ క్షమించమ్మా, వెళ్ళిపోయింది రాధిక వెళ్ళిపోయింది, నేను రేణుకని. లేదే, వెళ్ళిపోమ్మని మంచిగా చెప్పాను, నువ్వు వెళ్ళిపోలేదే, నువ్వు ఉన్నవే, నీదంతా నటనే. పంతులు గారు తెచ్చారా కొబ్బరికాయలు అని మందారం చెప్పగానే అదంతా చూసిన విరూపాక్షి నవ్వుతూ ఉంటుంది. అంతలో రూప చూసి ఏం అర్థం కాక అదంతా యాక్టింగ్ అని విధంగా సైగ చేయగానే రూపరాజు నవ్వుకుంటూ ఉంటారు. ఇదిగో అమ్మ కొబ్బరికాయ అని అంటూ మందారానికి ఇవ్వగానే రేణుక తలపై మందారం కొబ్బరికాయను కొట్టబోతూ ఉండగా స్పృహ కోల్పోయి క్రింద పడిపోతుంది. ఇక అదంతా చూసిన పంతులు చూస్తూ ఉండిపోతారు. నీ కూతురు నిన్ను మోసం చేయలేదు, తను గర్భవతి అని అంటూ ఉంటే అలానే చూస్తూ